హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ అండి. మీరు కూడా నాలానేనా అండి? నాకైతే డైలీ ఒక్క పూట అన్న నాన్ వెజ్ తినాలనిపిస్తుందండి. తినకపోతే నిజంగా ఆ రోజంతా ఏదో వెల్తీగా ఉంటుందన్నమాట. అందుకోసమని నేను 3 పూటలల్లో ఏదో ఒక పూట అయినా తింటాను. ఒకవేళ మా ఇంట్లో తినగా మిగిలింది దాచిపెట్టుకొని అయినా నేను తినేస్తానండి. అలా ఉంటుందన్నమాట. ముక్కలేందే ముద్ద దిగదు. ఈరోజు స్పెషల్గా నేను కాల్చిన చికెన్ కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ ఇది. ఇంకా నేను కర్రీ కోసం అయితే చూపిస్తానండి. చూడండి లాస్ట్ వరకు. ఈ కర్రీ సండే స్పెషల్ అండి. చాలా బాగుంటుంది అనమాట. నేను సండే రోజు వండిన చాలా టేస్ట్ ఉంటుందండి కాల్చిన చికెన్ కర్రీ. ఇంకా కర్రీ కోసం అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టిన. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి. నెయ్యి వేసే టేస్ట్ బాగుంటుందని. ఇంకా నెయ్యి ఆయిల్ 2 వేడి అయినాక హోల్ గరం మసాలా వేసానండి. ఆకు, లవంగాలు, చెక్క, సాజీరా ఇంకా అన్నీ వేసాను అనమాట. అవన్నీ వేగినాక ఇంకా కట్ చేసిన ఆనియన్స్ వేసాను. అవి కొంచెం వేగుతున్నప్పుడే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. తర్వాత టమాటాలు వేసాను 2 కట్ చేసి. ఇంకా 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు వేసి మంచిగా అవి ఆయిల్లో మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. పసుపు వేసి కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాక మంచిగా కాల్చిన చికెన్ని శుభ్రంగా కడిగి వేసానండి. చికెన్ వేసి మంచిగా అంతా కలిసేలాగా కలిపినాక ఇంకా అది ఆయిల్లో మంచిగా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇంకా తర్వాత మనం తినే దాన్ని బట్టి చూసి ఇంకా కారం పొడి, రుచికి సరిపడినంత సాల్ట్, నేను 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసానండి. ఇంకా వేసి మంచిగా అంతా కలిసేలాగా కలిపినానండి. కలిపి మనకు ఎంత గ్రేవీ కావాలో చూసి నేను ఒక చిన్న కప్పు వాటర్ పోసి అది ఉడికించుకుంటున్నానండి. అది ఒక సైడు ఉడుకుతున్నప్పుడే ఇంకా మనకు థిక్ గ్రేవీ కావాలి కదా కర్రీలో. ఇంకా నలుగురు ఉన్నప్పుడు అయితే గ్రేవీ కంపల్సరీ అండి. ఎవరి ఇంట్లో అయినా, ఇంకా మా ఇంట్లో కూడా అంతే అనమాట. గ్రేవీ కోసము నేను ఇక్కడ నువ్వులు వేయించి ఇంకా అలాగే కొబ్బరి కూడా వేయించి ఇలా మిక్సీ పట్టి పేస్ట్ చేసి వేసినానండి. చాలా బాగుంటుంది టేస్ట్ నువ్వుల పేస్ట్ వేస్తే కర్రీలో. ఇంకా నువ్వుల పేస్ట్ వేసి ఇంకా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నానండి. అంతే. ఈ కర్రీ అయితే నిజంగా చాలా తొందరగా ఉడుకుతుందండి. ఎందుకంటే కాల్చిన చికెన్ కదా, కాలవడం వల్ల ఫస్ట్ ఆఫ్ అయితే చికెన్ ఉడికిపోతుంది అనమాట. ఇంకా అందుకోసం 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి కంప్లీట్గా ఉడికిపోయింది కర్రీ. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, గరం మసాలా వేసి మంచిగా అంతా కలిసేలాగా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దింపేసినానండి. అంతే. చాలా పర్ఫెక్ట్గా ఉడికింది, తొందరగా అయ్యిందండి కర్రీ కూడా. టేస్ట్ కూడా సూపర్ అనమాట. నేనైతే వేరే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదండి, ఇంట్లో ఉన్నవే. ఈ కర్రీకి కాంబినేషన్ జొన్న రొట్టె చాలా బాగుంటుందండి. నేనైతే ఇంట్లో జొన్న రొట్టె చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే చికెన్ జొన్న రొట్టె కాంబినేషన్ కర్రీ తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. మా ఇంట్లో అయితే ఎప్పుడు నాన్ వెజ్ చేసినా జొన్న రొట్టె కంపల్సరీ అండి. నేనైతే జొన్న రొట్టెలు చాలా మెత్తగా చేశాను అనమాట. చాలా బాగుంటాయి నేను చేసే జొన్న రొట్టెలు. ఇంక ఇంట్లో అందరూ తిన్న తర్వాత నేను తినేస్తున్నానండి. చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే సూపర్ అండి. మీకు నచ్చితే ఒకసారి ఇలా ఈ కాంబినేషన్ ట్రై చేసి తిని చూడండి ఎలా ఉందో. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుమలత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నిజంగా ఈ కాంబినేషన్ టేస్ట్ అయితే అదుర్స్ అనమాట. బాయ్ అండి.